అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే 2024లో రాబోతున్న మొదటి సూర్యగ్రహణం. ఆల్రెడీ చంద్రగ్రహణం మనకు అయిపోయింది. ఇక నెక్స్ట్ రాబోతుంది సూర్యగ్రహణమే. ఈ గ్రహణం అనేది ఎప్పుడు రాబోతుంది, టైమింగ్స్ ఏంటి, ఏ ఏ దేశాల్లో కనిపిస్తుంది, ఇండియాలో కనిపిస్తుందా లేదా, గర్భవతుల నియమాలు పాటించాలా వద్దా అని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 2024లో రాబోతున్న మొదటి సూర్యగ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే ఇది ఒక సంపూర్ణ సూర్యగ్రహణం. ఈ గ్రహణం అనేది ఎగ్జాక్ట్గా 54 ఇయర్స్ బ్యాక్ 1970లో ఏర్పడింది అనమాట. సో అదే గ్రహణం అనేది ఇప్పుడు 2024లో ఏర్పడబోతుంది. సో ఈ గ్రహణం గురించి వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ గ్రహణం యొక్క టైమింగ్స్ విషయానికి వస్తే, ఈ గ్రహణం అనేది ఏప్రిల్ 8వ తేదీ మరియు 9వ తేదీ మధ్యరాత్రి వేళలో ఏర్పడనుంది. అంటే ఇది ఏప్రిల్ 8వ తేదీ రాత్రి 9:12 ప్రారంభమై అర్ధరాత్రి 1:25 ముగియనుంది. సో ఈ గ్రహణం అనేది మనకు రాత్రి వేళలో జరగబోతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం అనేది మధ్య అమెరికా, దక్షిణ అమెరికా, ఐర్లాండ్తో సహా కొన్ని ఉత్తర ప్రాంతాలు, ఇంగ్లాండ్లోని కొన్ని వాయువ్య ప్రాంతాలు, కెనడా మినహాయించి మొత్తం అమెరికాలో ఈ గ్రహణం కనిపిస్తుంది. ఈ ఏడాది తొలి సంపూర్ణ సూర్యగ్రహణం అనేది మెక్సికోలోని మెజాటియన్ నగరంలో కనిపించనుంది. అంటే సంపూర్ణంగా గ్రహణం చూడాలనుకుంటే ఆ ప్రాంతంలో ఉండేవారు చూడొచ్చు. ఈ యొక్క గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు. భారతదేశంలో ఈ గ్రహణం అనేది లేదు. సూతకాలం కూడా చల్లదండి. కాబట్టి గర్భవతులు ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైనా సరే సూర్యగ్రహణం ఏర్పడినప్పుడు సూర్యకిరణాలు అనేవి భూమి అంతటా కూడా వ్యాపిస్తాయి. కాబట్టి గ్రహణం కనిపించినా కనిపించకపోయినా ఆ టైంలో అంటే గ్రహణ సమయంలో బయటకు వెళ్ళడము పూర్తిగా గర్భవతులు అవాయిడ్ చేయడం మంచిది. కానీ మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు. సూతకాలం చెల్లదు కాబట్టి మీరు ఉపవాసాలు ఉండాల్సిన అవసరం లేదు. మీరు గ్రహణం అనేది 9 గంటలకు పైనే స్టార్ట్ అవబోతుంది కాబట్టి ముందుగానే ఆహారం తినేసేయండి. అంటే రాత్రి 8 గంటల లోపు లేదా 8:30 లోపే ఆహారం అనేది తినేసి రెస్ట్ అనేది తీసుకోండి. సూతకాలం లేదు, నియమాలు లేవు కాబట్టి మీరు వంట చేసుకోవచ్చు, ఆహారము తినచ్చు, మీరు పడుకోవచ్చు, నిద్ర కూడా పోవచ్చండి. మీరు ఒకే సైడ్ పడుకోవాలని లేదు. ఎలాంటి నియమాలు అయితే లేవండి. బయటకు వెళ్ళకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉంటే సరిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.